అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పేషెంట్ని వెంటనే హాస్పిటల్కి తీసుకురావాల్సింది. లేట్ కూడా చేశారు. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా మాన్పించాను. అందుకే ఇలా చేసినట్టున్నాడు. ఇంతకు తెగిస్తాడనుకోలేదు. ఎప్పుడు చేశాడో ఏటో. మేము తన్ని ఈ పరిస్థితిలో చూసేసరికి చాలా ఆలస్యమైనట్టుంది. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ సేవ్ హిమ్. ఎలాగైనా తన ప్రాణాలను కాపాడండి. తను లేకపోతే నేను బతకలేను డాక్టర్, బతకలేను. ఐ నో ఐ డూ అండర్స్టాండ్. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. సాయంకాలంలోగా అతనికి మెలకు రావచ్చు. ఆ ఆస్తోనే ఉండండి. అయినా చదువుకున్న వాళ్ళు మీరేలా చేయడం ఏంటండి? అతను అంత ఇదిగా ఎవరినైనా ప్రేమించినట్టయితే ఆశీర్వదించి అక్షంతలు వేయాలి గాని పెళ్లి మానిపించడం ఏంటి? ఇప్పుడంటే మనం అతన్ని కాపాడగలగచ్చు, కానీ ముందు ముందు మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేయడన్న గ్యారెంటీ ఉంది? ఒకవేళ మళ్ళీ ఆత్మహత్య చేసుకోకపోయినా అతను సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాడా చెప్పండి? వ్యవహారం ఇంత దూరం వచ్చిందంటే అతను ఎంత గాఢంగా అమ్మాయిని ప్రేమించాడో అర్థం చేసుకోండి. శారీరకంగా కోలుకున్నా మానసికంగా బాగా కుంగిపోతాడు, తనలో తానే కుమిలిపోతాడు. ఏ రకంగా చూసినా మీరు చేసిన పని కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు అతని జీవితంతో ఆటలాడుకున్నారు. ఆ హక్కు మీకు లేదు. హీ ఈజ్ ఎ మేజర్ నౌ. యూ షుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్ హిస్ డెసిషన్. మీ ఇంటి విషయాల గురించి మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పడం లేదు. అతని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా చెప్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అఫ్ కోర్స్ డాక్టర్, ఐ డూ అండర్స్టాండ్. ఇప్పుడైనా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవడం మంచిది. మీ అబ్బాయి జీవితం భవితవ్యం దాని మీదే ఆధారపడింది. ప్లీజ్ టేక్ ఎ వెల్ కన్సిడర్డ్ డెసిషన్. షూర్ డాక్టర్. నేను మళ్ళీ వెళ్ళి పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాను. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ ఇమీడియట్లీ. ప్లీజ్ డోంట్ వరీ. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. బాలకృష్ణ గారు, ఇప్పుడే విషయం విని హడావిడిగా వచ్చేసాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రాగానే రిసెప్షన్లో ఎంక్వైరీ చేశాను. ఇప్పుడప్పుడే ఏం చెప్పలేమని అన్నారు. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు సందర్భం కాకపోయినా ఈ మాటలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను ఎందుకు ఇలా అంటున్నానో దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. సుధీర్ బాగు కోసమే ఇదంతా మాట్లాడుతున్నాను. సమతను వదిలి సుధీర్ బతకలేడని మరోసారి రుజువైంది. జరిగిన సంఘటనని ఆసరా చేసుకుని నేను మళ్ళీ ఇలా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఈసారైనా మీరు ఆవేశం తగ్గించుకొని నిదానంగా ఆలోచించి చూడండి. సమత సుధీర్ల పెళ్లి జరిగితేనే వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు. లేకపోతే ఇలాగే ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. వాళ్ళిద్దరి పెళ్లికి మీకున్న ముఖ్యమైన అభ్యంతరం సమత బ్యాక్గ్రౌండ్, అంతే కదా? సమత తండ్రెవరో తెలియదని, తను నాకు సుప్రతిక్కి పుట్టిన అక్రమ సంతానమని మీరెన్నోసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పారు. తండ్రెవరో తెలియని మనిషిని కోడలుగా ఇంటికి తీసుకొస్తే మీ పరువు ప్రతిష్టలకి భంగకరం అవుతుందని స్పష్టం చేశారు. అదే మీ ప్రధాన అభ్యంతరం కాబట్టి దాని గురించి మీతో మాట్లాడడానికి ఇలా వచ్చాను.
తప్పనిసరి పరిస్థితుల్లోనే హాస్పిటల్లో ఇవన్నీ మాట్లాడుతున్నాను. అన్యదా భావించకండి. ఈ విషయంలో మనం మరింత తాత్సారం చేస్తే పిల్లల ప్రాణాలతో చెలగాటలాడినట్టు అవుతుంది. మీరు అనుకుంటున్నట్టుగా నాకు సుప్రతికి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఆ విషయం గురించి మీకు మరోసారి చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మీకు నమ్మకం కుదరడం లేదు కాబట్టి మీ ఇంటి పరువు ప్రతిష్టల్ని దృష్టిలో ఉంచుకొని నేను సుప్రతిక ఓ నిర్ణయం తీసుకున్నాం. అది వింటే మీరు మీ మనసు మార్చుకుంటారన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. నేను సుప్రతిక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అది కేవలం లోకం కోసం మాత్రమే. అలా చేస్తే మీకు సంతృప్తి కలుగుతుందని ఆశిస్తున్నాం. సమతకి తండ్రిగా నేనప్పుడు కన్యాదానం చేస్తాను. అప్పుడిక మీ ఇంటి గౌరవ మర్యాదలకి ఎటువంటి లోపం ఉండదు. దయచేసి నా మాట వినండి. మేమిద్దరం భార్యాభర్తలుగా మీకు కనిపిస్తాం. సమత కోసం సుధీర్ కోసం సమత ప్రాణాలు వదులుకునే పరిస్థితికి వచ్చేశారు. ఇలాంటి సమయంలో మనం ఏవో కారణాలు చెప్తూ చాదస్తాలకు పోవడం మంచిది కాదు. యూ ఆల్సో నో దిస్. మా మూలంగా పిల్లల జీవితాలు అంధకారమయం కాకూడదు. అందుకే బాగా ఆలోచించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని మీరు హర్షిస్తారని, సహృదయంతో అర్థం చేసుకుంటారని, సమతా సుధీర్ల కోసం మీ నిర్ణయం మార్చుకుంటారని ఆశిస్తున్నాం. ప్లీజ్ మిస్టర్ బాలకృష్ణ, మేం పెళ్లి చేసుకుని సమత తల్లిదండ్రులుగా మీకు కనిపిస్తాం. అప్పుడైనా మీ నిర్ణయాన్ని మార్చుకోండి. సుధీర్ ఇప్పుడు ఈ గండం నుంచి బయటపడ్డా ఆ తర్వాత ఎప్పుడేం చేస్తాడో మనం ఎవ్వరం ఊహించలేం. మా కోసం కాకపోయినా మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి పెంచి పెద్ద చేసిన మీ సుధీర్ కోసమైనా నా మాట వినండి. ప్లీజ్, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, మా మాట కాదనకండి. మీ నిర్ణయాన్ని మార్చుకొని పిల్లల బంగారు భవితకి బాటలు వేయండి. ఎలాగో పెళ్ళైన తర్వాత అక్కడికి రావాలి కదా. నీ మనసు కుదుట పడ్డాకే మన పెళ్ళి. ఐఎమ్ సారీ, మీకు నా మాటలు పూర్తిగా అర్థమైనట్టు లేదు. అంటే నేనిప్పుడే కాదు, ఇక ముందు ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను. అసలు బతకాలనే లేని నాకు
పెళ్లి గురించిన ఆలోచన ఎలా వస్తుంది? నా జీవితానికి ఓ గమ్యం, దిక్కు, దిక్సూచి ఈ పాపే. పాపకి ఏ లోటు రాకుండా చూడటమే ఇక నాకు మిగిలిన జీవితాశయం. నా కోసమని వదిన తన జీవితాన్ని లెక్క చేయక భర్తని చంపుకొని తను వెళ్లి జైలు శిక్ష అనుభవిస్తోంది. ఈ జీవితం తను పెట్టిన భిక్షే. నేనింకా బతికున్నానంటే తన చలవ వల్లే. అలాంటప్పుడు తన పాపని నేను అనాథగా ఎలా వదిలేయగలను? నా ప్రాణంలో ప్రాణంగా పెంచుకుంటాను. ఈ పెళ్లి జరిగితే రేపు మనకి పిల్లలు పుట్టొచ్చు. అప్పుడు నేను ఇలా ఆలోచించకపోవచ్చు. ఎంతైనా కన్నబిడ్డలు కన్నబిడ్డలే. ఓ తల్లిగా అప్పుడు నేను పక్షపాతం చూపిస్తాను. నీ మనసు మారేదాకా నేను ఎదురు చూస్తాను. ఎన్నాళ్ళైనా సరే నీకోసమే ఒంటరిగా మిగిలిపోతాను. ఒకవేళ నీ మనసు ఎప్పటికీ మారకపోతే నేను ఒంటరిగానే మిగిలిపోతాను తప్ప వేరే పెళ్లి చేసుకోను. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఎర్రనీళ్ళ దిష్టి తీయాలి. అలాగేనమ్మా. అలాగే అలాగే అంటూ ప్రతిదీ 10 సార్లు చెప్పించుకుంటావు. ఆ ఊళ్ళో నువ్వు ఎన్నాళ్ళుగానో నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. కాస్త పరువు కాపాడు తల్లి. అయ్యో అదేంటమ్మా, మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా. ఏం చేసావు? గంట సేపటి నుంచి చెప్తున్నాను. ఇంకా టిఫిన్ కూడా తయారు చేయలేదు. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. ఇందాకే ఫోన్ కూడా వచ్చింది. అసలే పెళ్ళయ్యాక వారం రోజుల తర్వాత కూతుర్ని అల్లుడిని ఇక్కడికి పంపిస్తోంది ఆ పెద్ద మనిషి. అసలు ఈ పెళ్ళేంటో ఆ మనుషుల తీరేంటో నాకేం అంతు పట్టడం లేదు. వీడా నోట్లో నాలుక లేని మనిషి, ఒట్టి అమాయకపు మేళం. లక్షణమైన సంబంధం వెతికి తెచ్చుకోక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఏం చేస్తాం? తలరాత. ఏంటలా దేవ్య మొహం పెట్టి చూస్తున్నావు? ఈ హాల్లో నీకేం పని? ఆ టిఫిన్ సంగతి చూడు. అయ్యో మీరు పిలిస్తేనే కదమ్మా వచ్చాను. ఆ ఇది మాత్రం తెలుసు. మాటకు మాట ఠకీమని చెప్తావు. వెళ్ళో ముందు ఆ పని చూడు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. వాళ్లే అయి ఉంటారు. వెళ్ళు ముందు ఆ ఎర్రనీళ్లు తీసుకురా. అసలే అది అనుమానించాల్సిన పాదం. ఈ ఇంటికి ఏ అరిష్టం రాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం, మీరు వచ్చేశారు. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సుఖపడండి. ఆగండి ఆగండి ఒక్క నిమిషం. ఏదో పెద్దవాళ్ళం, మా చాదస్తాలు మాకుంటాయి. నువ్వు కాదనకూడదు.
ఇదిగో మహాలక్ష్మి, ఎంతసేపు ఉన్నా రావే, నిన్నే పిలిచేది. ఓ మహాతల్లి, త్వరగా రామ్మా. వచ్చేస్తున్నానమ్మగారు. నిన్ను నమ్ముకునే కన్నా ఈ పనులన్నీ నేను చేసుకోవడం మంచిది. తీ అబ్బాయికి కోడలికి ఎర్రనీళ్ళ దిష్టి తీ. ఇప్పుడు మీరు లోపలికి రావచ్చు. కుడికాలు ముందు, కుడికాలు లోపలికి పెట్టరామ్మా. మీరొచ్చే సమయానికి ఇంటి పట్టునుండమని మీ నాన్నకు 1,00,000 సార్లన్నా చెప్పుంటాను. నా మాట వింటే కదా. ఏదో పనుందంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాను చెప్పు? నాన్నగారికి ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉండవండి. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నన్ను ఇంకా అండి అనే పిలుస్తున్నావు. నేను నీకు వరుసకు నాయనమ్మని అవుతానురా. ఏంటో ఈ పట్నం పిల్లలు వరసలతో పిలవడం కూడా తెలీదు. అయినా ఇది నీ తప్పు కాదులే, నిన్ను వాడలా పెంచాడు. అయినా ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఈ ఇంటిని ఇంట్లో వాళ్ళని ఎంతగా మార్చేస్తానో చూడు. అయ్యో బాబోయ్, అంటే ఏం చేస్తారు? ముందు ముందు నువ్వే చూస్తావుగా. మాటల్లో పడి మర్చిపోయాను. నామతి మండ, మీరిద్దరూ అలా సోఫాలో కూర్చోండి, చిటికలో వస్తాను. మీరు రాగానే నోరు తీపి చేద్దామని పాయసం తయారు చేశాను. వంటింట్లో ఉంది, పట్టుకొస్తాను. ఒక్క నిమిషం మీరు అలా కూర్చోండి. అయ్యో ఇప్పుడేం వద్దండి, నాకసలు ఆకలిగా కూడా లేదు. భలేదానివే, అలా అంటే వదిలేస్తాననుకుంటున్నావా? ఆ పప్పులే ఉడకవు. ఇదిగో అమ్మాయి, ఆ ఇంట్లో ఏవో గాని ఈ ఇంట్లో మాత్రం నీ పెత్తనం సాగదు. ముందే చెప్తున్నాను, ఇక్కడ అందరూ నా మాట వినాలి. అర్థమైందా? అర్థమైందిలేండి, మీరు చెప్పినట్టు వింటాను. అది ఆ మాట అన్నావు, బాగుంది. వెళ్ళండి, వెళ్ళి అలా సోఫాలో కూర్చోండి. నేను ఇప్పుడే వస్తాను. ఏమనుకోవద్దు, ఆవిడ తీరే అంత. నాన్నగారికి పిన్నవుతుందట. ఈ మధ్య ఇక్కడికి వచ్చింది. ఒకటే హడావిడి. ఆవిడ ధోరణ ఆవిడది తప్పితే మనం చెప్పేది వినిపించుకోదు. దాందే ఉంది, పెద్దావిడ. మనమే అడ్జస్ట్ అయితే సరిపోతుంది. నువ్వంటే నాకిందుకే చాలా ఇష్టం. మనుషుల్ని బాగా అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతావు. నా వల్ల కాదు బాబోయ్. కమ్ లెట్ us go and sit there. మళ్ళీ ఆవిడొచ్చేసరికి మనం కూర్చుని కనిపించకపోతే మరో లెక్చర్ వినాల్సి వస్తుంది.